హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బైబిల్ ట్రైనింగ్ క్లాస్లో ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేస్తాం అనే ఓవర్వ్యూ చూద్దాము. ఈరోజు పోయిన క్లాస్లో బైబిల్లో ఉన్న పుస్తకాల యొక్క విభజన చూసాము. అది తెలిస్తే మనం ఫర్దర్గా ఎలా చదవాలి అన్నది ఈజీగా ఉంటుంది. తర్వాత ఈ యొక్క బైబిల్ ట్రైనింగ్ కోర్సులో నేను నేర్చుకున్న కొన్ని బుక్స్ సబ్జెక్ట్స్ ఏంటని చూద్దాం. ఇవన్నీ సబ్జెక్ట్స్ నియర్లీ 10 సబ్జెక్ట్స్ మాకు చెప్పారు. దాంట్లో బైబిల్ అధ్యయన పద్ధతులు, దట్ ఈస్ బైబిల్ ఇంటర్ప్రిటేషన్ మెథడ్స్, ఓకే. బైబిల్ అధ్యయన పద్ధతులని, బైబిల్ని ఎలా ధ్యానం చేయాలి అనే కాన్సెప్ట్ మీద మనకి చాలా టాపిక్స్ ఉన్నాయి. ఇది ఒక పుస్తకం, మనకి నియర్లీ ఇది ఒక 40 నుంచి 60 క్లాసుల దాకా పడుతుంది. ఇది ఒక పుస్తకం, ఒక్కొక్కటి ఒక్కొక్క టాపిక్. నేను ఒకటి ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. మనం ఎంత డిస్కస్ చేసినా దీనికి ఎండ్ అనేది లేదు. ఏ పుస్తకం అయినా సరే మనం కొంత కంటెంట్ని అర్థం చేసుకోవడానికి పెట్టుకునే తప్పితే దీనికి ఎండ్ అనేది లేదు. పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్ మనని ఎలా గైడ్ చేస్తారో దాన్ని బట్టి మనం వెళ్ళిపోతూ ఉంటాం ఇన్ ఏ రైట్ వే. అంతేకాని ఇది ఇలానే ఉండాలి అని ఏమి లేదు. ఓకే, కొన్ని ఫిక్స్డ్ మెథడ్స్ అయితే ఉంటాయి, అవి మాత్రం మనం కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. అబౌట్ గాడ్, అబౌట్ హోలీ స్పిరిట్, అబౌట్ ద ఫాదర్, సన్ ఆఫ్ గాడ్, ఫాదర్ ఆఫ్ గాడ్, ఆల్ దోస్ అవన్నీ ఫిక్స్డ్, అవి మారవు. అలాగే కొన్ని ఇంటర్ప్రిటేషన్ మెథడ్స్ మారచ్చు, బట్ డాక్ట్రిన్స్ ఏమీ మారవు, సిద్ధాంతాలు మారవు. దీంట్లో ఫస్ట్ బైబిల్ అధ్యయన పద్ధతులు, పాత నిబంధన, కొత్త నిబంధన, బైబిల్ సందేశాలని ఎలా ప్రసంగించాలి, బైబిల్ సిద్ధాంతాలు, వ్యక్తిగత ఆత్మీయ జీవితం అండ్ సంఘ పరిచర్య, బోధన పద్ధతులు, సంఘ చరిత్ర, సేవా సంస్థలు, శిష్యరికం, సవార్థీకరణ. కరెక్ట్, ఇది సవార్థీకరణే. దీంట్లో ఫస్ట్గా మనం బైబిల్ అధ్యయన పద్ధతులు, ఈ బైబిల్ ట్రైనింగ్ కోర్సులో మనం నేర్చుకునే మేజర్ ఇంపార్టెంట్ వన్. మిగతావన్నీ కొంతవరకు ఓకే, ఈజీగా ఉంటాయి, నేర్చుకోవచ్చు. బట్ మనకి కొత్తవి ఎక్కడ వస్తాయి అని అంటే, ఎక్కువ ఎక్కడ నేర్చుకుంటామంటే బైబిల్ అధ్యయన పద్ధతులు, ఓకే. బైబిల్ ఇంటర్ప్రిటేషన్ మెథడ్స్ అంటాం. వాటిలో కొన్ని ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. అవేంటంటే హౌ టు రీడ్ బైబిల్. మొదటిగా మనం బైబిల్ చదివే ముందు అసలు ఎలా చదవాలి అనేది తెలుసుకోవాలి. దాని గురించి ఒక క్లాస్ ఉంటుంది, బైబిల్ అధ్యయన పద్ధతులని. బైబిల్ ఎలా చదవాలి అండ్ బైబిల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, బైబిల్లో ఉన్న మెయిన్ పార్ట్స్ ఏంటి అనేసి, బైబిల్ ఎలా చదవాలి, హౌ టు రీడ్ బైబిల్, అండ్ దేవుడు ఎలా మాట్లాడతాడు. దేవుని యొక్క సపోర్ట్ లేకుండా మనం ఏమీ చేయలేము అని అంటే ఇక్కడ తాగటం, తినటం, తిరగటం, పనులు చేసుకోవటం, వీడి గురించి కాదు. మనం వాక్యాన్ని ఎంతగా చదివినా, బైబిల్ని ఎంతగా చదివినా, దేవుని సపోర్ట్ లేకపోతే, హోలీ స్పిరిట్ మనల్ని నడిపించకపోతే మనం మాట్లాడలేము. దేవుడు మనలో ఉండి మాట్లాడి ఎవరెవరికి ఏ వాక్య భాగం అవసరమో, ఎవరెవరికి ఏ మెసేజ్ అవసరమో అది మాట్లాడిపిస్తూ ఉంటాడు. అందుకే మనం మొదటిగా బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడైనా సరే హోలీ స్పిరిట్ మీద డిపెండ్ అవ్వాలి. దేవునికి ప్రార్థన చేయాలి, నేను ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి, మీరే నాకు సహాయం చేయండి, మీరే మాట్లాడండి అని అన్నప్పుడు దేవుడు చూసుకుంటాడు. అదేవిధంగా మనం బైబిల్ చదివేటప్పుడు ఎలా దేవుడు మనతో మాట్లాడతాడు, బైబిల్ ద్వారా దేవుడు మాట్లాడే మెథడ్స్ ఏంటి, ఇది దేవుని మాటే అని ఎలా మనం రికగ్నైజ్ చేయొచ్చు, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా దేవుని ప్రత్యక్షత, దేవుడు ఏ విధంగా తనకు తాను రివీల్ చేసుకున్నాడు, ఏ విధంగా తనకు తాను చూపించుకున్నాడు, నేను దేవుణ్ణి అనటానికి ప్రూఫ్స్ ఏంటి, వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది గాడ్, దేవుని యొక్క గుణ లక్షణాలు ఏంటి, దేవుణ్ణి బైబిల్ గ్రంథంలో ఎలా రివీల్ చేసుకున్నాడు. ప్రత్యక్షత అంటే చూపించడం, ఎలా చూపించుకున్నాడు దేవుణ్ణి. దాంట్లో 2 టైప్స్ ఉన్నాయని చెప్పాము. అవి జనరల్ రెవల్యూషన్ అండ్ స్పెషల్ రెవల్యూషన్ అని. అంటే సాధారణ ప్రత్యక్షత అండ్ స్పెషల్, ప్రత్యేకమైన రెవల్యూషన్, ప్రత్యక్షత అనేవి ఎలా ఉంటాయి అని, దేవుని ప్రత్యక్షత ఎలా ఉంటుంది. అలాగే బైబిల్ చదివే పద్ధతులు ఏంటి, టీచింగ్ మెథడ్స్, ఇంటర్ప్రిటేషన్ మెథడ్స్, బైబిల్ ఇంటర్ప్రిటేషన్ మెథడ్స్.
బైబిల్ని మొదటికి ఎలా చదవాలి, ఎలా బోధించాలి, అదేవిధంగా దాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి అని బైబిల్ ఇంటర్ప్రిటేషన్ మెథడ్స్లో మనం డిస్కస్ చేస్తాం. దాంట్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. వన్ బై వన్ విల్ డిస్కస్ మెథడ్స్ ఇన్ ఏ ప్రాపర్ వే. అండ్ సిస్టమాటిక్ బైబిల్ స్టడీ. బైబిల్ చదివేటప్పుడు ఏది సిస్టమాటిక్? జనరల్గా మనం చదివేటప్పుడు ఇది ఈజీగా ఉంటుంది, లేకపోతే ఇది నాకు తెలిసింది, లేకపోతే ఇది స్టోరీ లాగా ఉంది, లేకపోతే ఇవి చదువుకోవడానికి చూడడానికి చిన్నగా ఉన్నాయి అని మనం చదువుతూ ఉంటాం. కానీ ఇక్కడ కొంచెం ఒక సిస్టమాటిక్ వేలో మనం చదివితే చాలా ఈజీగా ఉంటుంది అండ్ మంచిగా అర్థమవుతుంది, మనకి ఎప్పటికీ గుర్తుంటుంది. సిస్టమాటిక్ బైబిల్ స్టడీ ఏంటి? దాంట్లో సిస్టమాటిక్ బైబిల్ స్టడీలో ఉన్న డిఫరెంట్ మెథడ్స్, సిస్టమ్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే క్యారెక్టర్ స్టడీ. క్యారెక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాము తీసుకోండి. అబ్రహాము యొక్క లైఫ్ స్టైల్. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. దట్ ఈస్ అ క్యారెక్టర్ ఆఫ్ అబ్రహాం. సో అలా ఒక అబ్రహాం తీసుకొని అలా డిఫరెంట్ క్యారెక్టర్స్, మోషే, యాకోబు, దావీదు, దానియేలు, ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ తీసుకొని చదవడం ఒక మెథడ్. అలా చదివినప్పుడు దాని నుంచి మనం ఏమి అన్వయించుకోవాలి? ప్రతిదీ మన జీవితానికి అన్వయించుకోవాలి. దేవుడు మనతో ఏమి చెప్పాలనుకుంటున్నాడు, దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు అని కంపల్సరీగా ప్రతిదీ మన లైఫ్కి మనం ఇంటర్ప్రిట్ చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి. అదే సిస్టమాటిక్ బైబిల్ స్టడీలో మనం డిస్కస్ చేస్తాం. అండ్ రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ఏదైనా అన్వయించుకునేటప్పుడు చాలామంది అనుకుంటారు, ఆయన చేశాడు కదా నేను చేస్తే ఏంటి, ఆయన చూశాడు కదా నేను చూస్తే ఏంటి అని అనుకుంటారు కదా. బట్ వీ హ్యావ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, దాంట్లో స్పెషల్ రూల్స్ ఉన్నాయి, జనరల్ రూల్స్ ఉన్నాయి. అవి దాంట్లో టైప్స్ ఏంటి అని మనం డిస్కస్ చేస్తాం. బైబిల్లో పలానా మోషే ఇలా చేశాడు కదా, పలానా దానియేలు, దావీదు, లేకపోతే సొలొమోన్ ఇలా చేశారు కదా, నేను చేస్తే తప్పేంటి అని అనుకుంటాం. బట్ మన జీవితానికి అన్వయించుకునేటప్పుడు అక్కడ సందర్భం ఏంటి, అది ఎలాంటి ఇంటర్ప్రిటేషన్, జనరల్ ఇంటర్ప్రిటేషనా, స్పెషల్ ఇంటర్ప్రిటేషనా, ఏ విధంగా మన జీవితానికి అన్వయించుకోవాలి, దానికి రూల్స్ ఏంటి అని మనం కొన్ని మెథడ్స్ అనేవి చూస్తాం. అండ్ థియలాజికల్ స్టడీ, సిద్ధాంతపరమైన అధ్యయనం. బైబిల్ సిద్ధాంతాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, బైబిల్ సిద్ధాంతాలు ఏంటి అని ఒక స్మాల్ రివ్యూ. బికాజ్ వీ హ్యావ్ వన్ బుక్ దట్ ఈస్ బైబిల్ డాక్ట్రిన్. ఓకే, బైబిల్ సిద్ధాంతాలు ఉన్నాయి, 5th బుక్. దాంట్లో మనం డిస్కస్ చేస్తాం. బట్ ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి మనం థియలాజికల్ స్టడీ చూస్తాం. ఇదంతా కూడా, ఈ టాపిక్స్ అన్నీ కూడా బైబిల్ అధ్యయన పద్ధతుల్లోనే. బైబిల్ అధ్యయన పద్ధతుల్లో కొన్ని మెథడ్స్, సమ్ ఎగ్జాంపుల్స్ ఇలా డిస్కస్ చేస్తామని చెప్పడానికి నేను రాశాను. సో దిస్ ఈస్ ఫస్ట్ బుక్, బైబిల్ ఇంటర్ప్రిటేషన్ మెథడ్స్. వెరీ ఈజీ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఏదైనా మనం ట్రైనింగ్ తీసుకునేటప్పుడు నేను ఇతరులకి ఎలా బోధించాలి, నేను ఒక సంఘాన్ని స్టార్ట్ చేస్తే, లేకపోతే ఇంకొక మిషనరీగా వెళ్తే, లేకపోతే ఒక ప్రీచర్గా ఉంటే మిగతా వాళ్ళకి కూడా బోధించేవారిలాగా నేను తయారవ్వాలి అంటే ఎంత బాగా నేర్చుకుంటే బాగుంటుంది అనేదానికంటే ఇది నా స్పిరిచువల్ లైఫ్కి, పర్సనల్ స్పిరిచువల్ లైఫ్, నా వ్యక్తిగత జీవితానికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు నేను నా జీవితానికి అన్వయించుకోవాలి అని కానీ మనం ఆలోచించగలిగితే, ఆ విధంగా నేర్చుకుంటే మన జీవితంలో అసలు ఎలాంటి దిగులు, ఎలాంటి బాధలు ఉండవు. అది దేవుని మీద ఆధారపడటం అంటాం. మనం నేర్చుకుంటా ఉంటే ఆ యొక్క డెప్త్ వస్తుంది. దేవుని మీద ఆధారపడటం పెరుగుతూ ఉంటుంది మనం రోజు రోజుకి నేర్చుకుంటూ ఉంటే. అందుకంటే సాధారణమైన పనులు సమకూరుదలలోనని, అంటే మనం రోజు కొంచెం నేర్చుకుంటూ ఉంటే ఎక్కువ విషయాలు తెలుస్తూ ఉంటాయి. దేవుని గురించి చదువుతూ ఉంటే దేవుని గురించి ఎక్కువ విషయాలు తెలుస్తూ ఉంటే దేవునికి దగ్గరగా వెళ్తూ ఉంటాం. దేవునికి దగ్గరగా వెళ్తున్నాం అని అంటే మన క్యారెక్టర్లో చేంజెస్ వస్తాయని. మనం ఎంత విన్నా, ఎన్ని బుక్స్ నేర్చుకున్నా మన క్యారెక్టర్ మారకుండా, మన లైఫ్ స్టైల్ మారకుండా ఉంటే, మీరు ఎన్ని ట్రైనింగ్ క్లాసెస్ విన్నా, లేకపోతే ఎన్ని కోర్సెస్ చేసినా, బీటీహెచ్, ఎంటీహెచ్, పిహెచ్డీనో, ఇంకే మీరు ఏం థియాలజీస్ చేసినా కానీ
వేస్టే. మన పర్సనల్ లైఫ్ మారాలి. మొదటిగా మన లైఫ్ని ఇతరులకి చూపించాలి. అదే మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. రెండో పుస్తకం చూస్తే మనం పాత నిబంధన ఓల్డ్ టెస్ట్మెంట్. మనకు ఆల్రెడీ తెలుసు, మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఓల్డ్ టెస్ట్మెంట్లో చాలా పార్ట్స్ ఉన్నాయని, ధర్మశాస్త్రం అని, లేకపోతే పోయిటరీ అని, పెద్ద ప్రవక్తలని, చిన్న ప్రవక్తలని, వీళ్ళందరినీ మనం డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో ఒక్కొక్క బుక్ని ఇండివిజువల్గా ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము అండ్ సో ఆన్ మలాకి వరకు అన్ని బుక్స్లో థీమ్ ఏంటి, ఆదికాండంలో అసలు మెయిన్ థీమ్ ఏంటి, ఏమేమి చెప్పాలనుకుంటున్నారు దేవుడు, ఎప్పుడు రాపిచ్చాడు, ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఎవరెవరు స్టోరీస్ ఉన్నాయి అక్కడ, ఆ స్టోరీస్ నుంచి నేనేం నేర్చుకోవాలి. ఇలా ఇన్ షార్ట్ టైం విల్ డిస్కస్ ఓల్డ్ టెస్ట్మెంట్, ఆల్ టాపిక్స్ మ్యాక్సిమం. ఇది చాలా పెద్ద టాపిక్. ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది పాత నిబంధన గ్రంథం గురించి డిస్కస్ చేయడం అనేది నిజంగానే సముద్రం. ఎందుకంటే చాలా చాప్టర్స్ ఉంటాయి. నియర్లీ 39 పుస్తకాలు ఉన్నాయి. 39 పుస్తకాల్లో ఒక ఆదికాండంలోనే 50 ఉన్నాయి, 50 అధ్యాయాలు. ఇలా మనం ఒక్కొక్క దాన్ని ఇండివిజువల్గా వర్స్ బై వర్స్ చదువుకుంటూ వెళ్ళిపోతే టైం పడుతుంది. అందుకే మెయిన్ టాపిక్స్ డిస్కస్ చేసుకునే క్యారెక్టర్ వైజ్గా, లేకపోతే సిచ్యువేషన్స్ వైజ్గా డివైడ్ చేసుకుంటా 1 by 1 ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండం ఇలా అన్ని 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది పాత నిబంధన గ్రంథం. అండ్ కొత్త నిబంధన, ఇది మనకి చాలా తెలిసినదే. ఎందుకంటే ద లైఫ్ స్టైల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దట్ ఈజ్ నథింగ్ బట్ గాస్పెల్. యేసు ప్రభు వారు ఎలా జీవించారు, మనకి ఎలా జీవించమని చెప్పారు, మోక్షానికి మార్గం ఏంటి అని ఎలా చూపించారో దాన్ని మనం ఫాలో అవడమే కొత్త నిబంధన గ్రంథంలో ఉంటుంది. అదేవిధంగా కొత్త నిబంధన గ్రంథాన్ని కూడా 27 పుస్తకాలని వర్స్ బై వర్స్, వచ్చిన వెంబడి వచ్చిన చదువుకుంటూ వెళ్ళాలన్నా కూడా కొంచెం టఫే. దీంట్లో కూడా ఏమైనా మనకి డిఫికల్ట్ అనుకున్న టాపిక్స్ దగ్గర కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి, మిగతా నార్మల్గా చదివితే అర్థమైపోయిద్ది అనుకున్నవి త్వరగా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది కొత్త నిబంధన గురించి. కొత్త నిబంధనలో మ్యాక్సిమం అన్ని సువార్తలు కానీ, పత్రికలు కానీ, లేకపోతే ఇంకా రెవల్యూషన్స్, ప్రకటన గ్రంథం కానీ, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవాలి. ప్రకటన గ్రంథం ఇన్ ఫ్యూచర్ వాట్ హ్యాపెన్స్ అని గాడ్ ఎలా చెప్తున్నారు ఫ్రమ్ యోహాన్ గారి ద్వారా అనేసి ప్రకటన గ్రంథం. అదేవిధంగా పత్రికల ద్వారా మరి పౌలు గారు అనేక సంఘాలకి ఏ విధంగా చెప్పారు, ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకు మనం డిస్కస్ చేసుకుంటున్నామంటే, సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం యూ మే ఫేస్ ఇన్ యువర్ చర్చ్ ఆర్ ఇన్ యువర్ విలేజ్ ఆర్ ఇన్ యువర్ సరౌండింగ్స్. దట్స్ వై వీ హ్యావ్ టు నో వాట్ హ్యాపెన్స్ ఇన్ సమ్ పర్టికులర్ చర్చ్ ఆర్ పర్టికులర్ ఏరియా. అవన్నీ మన ప్రవక్తలు కానీ, లేకపోతే పెద్ద పెద్ద భక్తులు కానీ, పౌలు గారు, పేతురు గారు, తిమోతి గారు, ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. బై డిపెండ్స్ ఆన్ హోలీ స్పిరిట్, బై ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ సహాయంతో వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. జనరల్గా చర్చిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, జనరల్గా విశ్వాసకుండే ప్రాబ్లమ్స్ ఏంటి, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా, రిమైనింగ్ పర్సన్స్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇలాంటి కొన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేస్తాం. అది కొత్త నిబంధన. అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్ ఓన్లీ. స్పిరిచువల్గా, ఆత్మీయంగా అందరూ బలపడాలనే ఈ యొక్క వీడియోలు చేయడం జరుగుతుంది. నాట్ ఫర్ నాలెడ్జ్ ఆర్ నాట్ ఓన్లీ ఫర్ నాలెడ్జ్. ఓకే, వీ హ్యావ్ టు నో అబౌట్ godly things we have to know. In-depth knowledge we need, but only knowledge is not enough. In a wise manner, how we will behave, how we will change our character, that is very important. That's why we are discussing all those books one by one. And come to fourth book, that is బైబిల్ సందేశాలను ప్రసంగించడం, లేకపోతే బైబిల్ సందేశాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, బైబిల్ నుంచి
ఒక టాపిక్ చెప్పాలి అనుకుంటే, లేకపోతే ఒక సందేశాన్ని ఇవ్వాలి అనుకుంటే దాన్ని ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి? నేను మళ్ళీ చెప్తున్నాను, మనం బైబిల్ చదివేటప్పుడు మాత్రమే కాదు, ఒక సందేశాన్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా కంపల్సరీగా దేవుని మీద ఆధారపడాలి, దేవుని యొక్క సహాయాన్ని తీసుకోవాలి. లేకపోతే నేను కదా బోధించేది, నన్ను కదా చూసేది అని అనుకుంటే మనం దెబ్బైపోతాం. కాబట్టి జాగ్రత్తగా దేవుని మీద ఆధారపడాలి. దేవుని సందేశాలని మనం తయారు చేసుకునేటప్పుడు, ప్రసంగాలను తయారు చేసుకునేటప్పుడు ఏమేమి ఫాలో అవ్వాలి? ఒక ప్రసంగంలో ఏముండాలి, ప్రసంగాన్ని ఎలా బోధించాలి, ఎలా ఆడియన్స్ని అంటే విశ్వాసులు అవ్వచ్చు, అన్యులు అవ్వచ్చు, వీళ్ళందరికీ మరి దేవుని యొక్క వాక్యాన్ని సమపాలలో ఎలా బోధించాలి అనే కొన్ని మెథడ్స్ బై టేకింగ్ సమ్ ఎగ్జాంపుల్స్. కొంతమంది చెప్పిన సందేశాలను బట్టి పలానా ఆయన బైబిల్ ఇలా చెప్పాడు, సో ఆయన మనం ఫాలో అవ్వాలి. లేకపోతే ఒక ఆయన తన సందేశాన్ని ఇలా స్టార్ట్ చేసి ఇలా ముగించాడు, అది కరెక్టా కాదా, లేకపోతే మనం దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చా అని చెప్పేసి బైబిల్ సందేశాలను ప్రసంగించుట, హౌ టు ప్రిపేర్ మెసేజ్ అనేది దీంట్లో ఉన్న సమ్ మెథడ్స్, కొన్ని మెథడ్స్ మనం డిస్కస్ చేద్దాం. అలాగే బైబిల్ సిద్ధాంతాలు, డాక్ట్రిన్, దిస్ ఈజ్ ఆల్సో సీ, సముద్రం. దీంట్లో ఉన్న టాపిక్స్ మనం చాలా ఉంటాయి. దీంట్లో బైబిల్ సిద్ధాంతాలు, బైబిల్ డాక్ట్రిన్, థియాలజీకే ఇదొక మెయిన్ కాన్సెప్ట్. బైబిల్ థియాలజీలో మెయిన్ కాన్సెప్ట్ ఇది. బైబిల్ సిద్ధాంతాలు ఏంటి? బైబిల్ సిద్ధాంతం అని అంటే ఫ్రమ్ ది క్రియేషన్, సృష్టి ఆరంభం నుంచి అప్ టు రెవల్యూషన్, ప్రకటన గ్రంథం వరకు ఏమేమి ఉన్నాయి సిద్ధాంతాలు అని అంటే, వాట్ ఈస్ గాడ్, దేవుని గురించిన డాక్ట్రిన్ ఏంటి, సిద్ధాంతం ఏంటి, అసలు నీ దృష్టిలో దేవుడు అంటే ఏంటి, నీ దృష్టిలో యేసుప్రభు అంటే ఏంటి, నీ దృష్టిలో ప్రభురాత్రి భోజనం అంటే ఏంటి, ఇలా కొన్ని మేజర్ ఇష్యూస్ జనరల్గా చాలామందికి వచ్చే డౌట్స్ అన్నీ దీంట్లో క్లారిఫై అయిపోతాయి బైబిల్ సిద్ధాంతాల్లో. బైబిల్ సిద్ధాంతాలు అంటే బైబిల్ డాక్ట్రిన్స్, క్రైస్తవులు నమ్మే డాక్ట్రిన్ ఏంటి, రక్షకుడు, రక్షణ అనే డాక్ట్రిన్, రక్షణ ఎలా వస్తుంది, ఇలా 1 by 1 మనం డిస్కస్ చేస్తాం. అలాగే 6వ బుక్, 6th బుక్, వ్యక్తిగత ఆత్మీయ జీవితం, అది పర్సనల్ స్పిరిచువల్ లైఫ్. అంటే మిగతా ఇంపార్టెంట్ కాదని కాదు, ఇది ప్రతి ఒక్కళ్ళకి అవసరమైంది. నువ్వు చర్చి పాస్టర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, లేకపోతే నువ్వు సెమినార్స్ కండక్ట్ చేసే వ్యక్తి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్, సోషల్ సర్వీస్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేసే వ్యక్తి అవ్వచ్చు, కాకపోవచ్చు, కానీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే. పర్సనల్ స్పిరిచువల్ లైఫ్, అసలు ఆత్మీయ జీవితం అంటే ఏంటి, ఆత్మీయ జీవితం కానీ జీవితం ఏంటి, ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఈ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో మనల్ని మనం ఎలా ప్రాపర్ వేలో మన జీవితాన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, మన లైఫ్ని ఎలా టర్న్ చేసుకోవాలి. వ్యక్తిగత ఆత్మీయ జీవితం మనం అసలు ఇప్పటివరకు చేసినవి కరెక్టేనా, ఇప్పటివరకు మనం చేస్తున్నవన్నీ, చూస్తున్నవన్నీ, ఫాలో అవుతున్నవన్నీ కరెక్టేనా కాదా అనేసి ఇక్కడ మనల్ని మనం క్వశ్చన్ చేసుకునే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ వస్తుంది. ఇక్కడ మనల్ని మనం సరి చేసుకునే ఒక మంచి అవకాశం వస్తుంది. ఇది బాగా నేర్చుకుంటే మనకు బాగా ఉపయోగపడుతుంది. పర్సనల్ స్పిరిచువల్ లైఫ్ మనల్ని ఒక విశ్వాసిగా, లేకపోతే ఒక క్రైస్తవుడిగా మనల్ని పరలోకానికి తీసుకెళ్లేది పర్సనల్ స్పిరిచువల్ లైఫే. వాట్ ఈజ్ యువర్ స్టేటస్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్? దేవుడు వచ్చినప్పుడు నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది అన్నదాన్ని బట్టే నిన్ను
మరి పరలోకానికి తీసుకెళ్లాలా, నరకాలకి పంపించాలా అనేది ఉంటుంది. కానీ నువ్వు ఎంతమందికి సువార్త ప్రకటించావు, ఎంతమందిని నడిపించావు, ఎన్ని చర్చెస్ కట్టావు అన్న దాని మీద ఆధారపడి ఉండదు. నీ వ్యక్తిగత జీవితం బాగుండి నీవు రోల్ మోడల్గా మిగతా వాళ్ళకు ఉంటే దాన్ని బట్టి మిగతా వాళ్ళు వస్తారు. అది సెకండరీ, మిగతా వాళ్ళు రావడం రాకపోవడం. బట్ ప్రైమరీ ఈస్ అవర్ పర్సనల్ స్పిరిచువల్ లైఫ్. దట్ విల్ డిస్కస్ ఇన్ ద సిక్స్త్ బుక్. 7th వచ్చేసి సంఘ పరిచర్య పరిపాలన విద్య, అబౌట్ చర్చ్, చర్చ్ మినిస్ట్రీ. దిస్ ఈస్ చర్చ్ మినిస్ట్రీ. సంఘ పరిచర్య ఎలా ఉండాలి, సంఘంలో టీచింగ్ ఎలా జరగాలి. టీచింగ్ అంటే విద్య. సంఘంలో ఎలా బోధన ఎలా జరగాలి, సంఘం యొక్క పని ఏంటి, ఒక చర్చి ఉంది, ఆ చర్చి యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి. ఏదో ఆదివారం చర్చి పెట్టి లేకపోతే శనివారం చర్చి పెట్టి చర్చి ముగిసిన తర్వాత కానుకలు పట్టి లేకపోతే అందరికీ ప్రేయర్లు చేసి పంపిస్తే అయిపోయిందా చర్చి పని? అంతేనా? చర్చి పరిచర్య అంటే అదేనా? అసలు సంఘ పరిచర్య అంటే ఏంటి, దాంట్లో మేజర్గా ఉండాల్సినవి ఏంటి? ఇంకా అలాగే ఇచ్చాడు సంఘ పరిపాలన. పరిపాలన అంటే ఒకరోజు పరిపాలిస్తే పరిపాలించేది కాదు. కంప్లీట్ వీక్, కంప్లీట్ మంత్, కంప్లీట్ ఇయర్, ఎవ్రీ డే మీ చర్చ్ స్టేటస్ సిచ్యువేషన్ ఎలా ఉంది, దాన్ని ఎలా చూసుకోవాలి, ప్రాపర్ వేలో వెళ్తున్నారా లేదా, అదంతా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ప్రాపర్ వేలో మీ యొక్క చర్చిలో టీచింగ్ జరుగుతుందా లేదా, పరిచర్య జరుగుతుందా లేదా అనేసి సంఘ పరిచర్య పరిపాలన విద్య అనే బుక్లో మనం డిస్కస్ చేస్తాం. అలాగే సంఘం యొక్క పనులేంటి, సంఘం ఎడల సంఘ కాపరి పనులేంటి, అలా ప్రతి ఒక్కరికి ఏ ఏ పనులు ఉన్నాయి, వాళ్ళు అలా చేస్తున్నారా లేదా, చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి అని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అలాగే బోధనా పద్ధతులు, టీచింగ్ మెథడ్స్, బైబుల్ టీచింగ్ మెథడ్స్. బోధించేటప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ టీచింగ్, బోధన అంటే ఏంటి, బోధనలో ఉన్న టైప్స్ ఏంటి, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్కి రిలేటెడ్గా మన టీచింగ్ని ఎలా మార్చుకోవాలి, అడ్వాన్స్డ్ టెక్నిక్స్కి సింక్ అవుతున్నాయి లేదా మనం చెప్పేవి, ఎంతసేపు ఓల్డ్ మోడల్లో ఓల్డ్ మెథడ్లో వెళ్తున్నారా, అసలు మీరు బోధించేది కరెక్ట్ వేనా కాదా. ఇది అన్ని చర్చెస్లో ఉండకపోవచ్చు బోధనా పద్ధతులు, టీచింగ్ మెథడ్స్. జనరల్గా కాన్ఫరెన్సెస్, సెమినార్స్, లేకపోతే ఇంకెక్కడైనా స్టూడెంట్స్ గ్యాదరింగ్స్, ఇలాంటి వాటిలో టీచింగ్ మెథడ్స్ గురించి మనం డిస్కస్ చేయొచ్చు. దీంట్లో వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్, ఎలాంటి మెథడ్స్ ఉంటాయి, వాటిని మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఎక్కడెక్కడ ఎలాంటి మెథడ్ ప్రొసీడ్ అవ్వాలి, దానికి యూజ్ చేసే ఏమైనా అదర్ గాడ్జెట్స్ కానీ ఇంకేమైనా సోర్సెస్, అదర్ రీసోర్సెస్ ఏమైనా ఉంటే వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి టీచింగ్ మెథడ్స్లో. ఆ టీచింగ్ మెథడ్స్ అన్నీ మనకి డిస్కస్ చేస్తాం. అండ్ హిస్టరీ ఆఫ్ చర్చ్, సంఘ చరిత్ర. ఇది మాకు ఇది ఆప్షనల్ చెప్పారు. ఇది అంటే చదివితే అర్థమైపోయింది అన్నట్టు ఆ బుక్ ఒక జనరల్గా చెప్పేశారు. ఈ ఇండివిజువల్ టాపిక్స్ అయితే డిస్కస్ చేయలేదు. సంఘ చరిత్ర, అపోస్తల కార్యంలో మనకి ఎప్పుడైతే చర్చ్ స్టార్ట్ అయిపోతుందో అప్పటి నుంచి సంఘం అనేది స్టార్ట్ అయింది. ఆ సంఘం ఎలా ఉండాలి, ఆదిమ సంఘం ఎలా ఉంది, ఇప్పుడు మన సంఘం ఎలా ఉంది, రెండింటికి డిఫరెన్స్ ఏంటి, రెండు కరెక్ట్ వేలో వెళ్తున్నాయా లేదా, మనం చేసేది కరెక్టా కాదా, సంఘ పరిచర్య అదంతా అనేసి ఇక్కడ సంఘ చరిత్రలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. సంఘం ఏర్పడడానికి ముందు ఎవరెవరు ఏ విధంగా సంఘం యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కోసం కష్టపడ్డారు, దానంతా గురించి సంఘ చరిత్ర మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ సేవా సంస్థలు, శిష్యరికం, స్వార్థీకరణ. సేవా సంస్థలు అంటే మిషనరీస్, అలాగే శిష్యరికం, స్వార్థీకరణ, సువార్త ప్రకటించడం కానీ శిష్యులుగా తయారు చేయడం కానీ. మిషనరీస్ వచ్చి చాలా హెల్ప్ చేశాయి. చాలా చోట్ల డిఫరెంట్ కంట్రీస్ నుంచి మిషనరీస్ వచ్చాయి. అసలు మిషనరీస్ అంటే ఏంటి, ఆ యొక్క మిషనరీస్ వాళ్ళు వచ్చి ఎలాంటి హెల్పింగ్ నేచర్ వాళ్ళు
ఇంప్లిమెంట్ చేశారు. ఎలా వాళ్ళు ఇండివిజువల్గా డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అయ్యారు. మొదటి వాళ్ళు వచ్చి కొన్ని హాస్పిటల్స్ కానీ లేకపోతే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అనాథాశ్రమాలు కానీ స్టార్ట్ చేసి తర్వాత దేవుని యొక్క సువార్తను ప్రకటించడం ఎలా చేశారు, అలాంటి వాటి గురించి డిస్కస్ చేస్తాం. శిష్యరికం, శిష్యుల్ని ఎలా తయారు చేయాలి, దీన్ని తయారు చేసే బాధ్యత ఎవరిది? శిష్యుల్ని తయారు చేసే బాధ్యత. అదేవిధంగా సువార్తను ప్రకటించే బాధ్యత ఎవరిది? ఎక్కడ ప్రకటించాలి సువార్తని? ఇవన్నీ దీంట్లో డిస్కస్ చేస్తాం. 10th బుక్. ఇవన్నీ మనం అన్ని టాపిక్స్ డిస్కస్ చేయడం మేబీ కుదరకపోవచ్చు. ఎసెన్షియల్ టాపిక్స్, రోజుకు ఒక టాపిక్ లాగా కొన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. బైబిల్ అధ్యయన పద్ధతులు చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం. కంప్లీట్ లెంతీ వీడియో కాకపోయినా చిన్నవి, దేవుని ప్రత్యక్షత ఏంటి, దేవుడు ఎలా మాట్లాడతాడు, వాట్ ఈస్ ద సిస్టమేటిక్ బైబిల్ స్టడీ, ఇలాంటివి 1 by 1 షార్ట్ వేలో ఒక 5 minutes 10 minutes అలా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అలాగే ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. బైబిల్ని ఇది సందేశాలు ఎలా రెడీ చేసుకోవాలి, అలాగే డాక్ట్రిన్, ఇవి కూడా మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాసు. మిగతా క్లాసెస్లో ఏదో ఒక బుక్ మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నుంచే స్టార్ట్ చేయాలని రూల్ ఏం లేదు, ఏదైనా స్టార్ట్ చేయొచ్చు, ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. బట్ ఏదైనా సరే పర్సనల్ స్పిరిచువల్ గ్రోత్ కోసమే ఇవి చేస్తున్నాం. నథింగ్ ఈస్ దేర్ అదర్ దాన్ దట్. ఓకే, రిమెంబర్ దట్ అండ్ ట్రై టు ఫాలో దీస్ videos. If you have any doubts regarding anything, just comment on the comment box. Thank you.